audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రైతులు అహర్నిశలో కష్టపడి పంట పొలాల్లో అధిక మొత్తం మీద పెట్టుబడులు పెట్టి సేద్యం చేస్తున్న సాగుబడి చేస్తున్నారు. అయితే ఏంటంటే చాలా మంది రైతులకి పెట్టుబడే రాకుండా నష్టాల్లో కూడుకుపోతున్నారు కొంతమంది. దీనికి ఏంటంటే పంట పొలాల్లో సాగు చేసుకునే పొలంలో ఏ పంట వేస్తే ఎంతవరకు లాభం ఉంటుంది, పెట్టుబడి ఎంత పెడితే బాగుంటుంది, పెట్టుబడి పెట్టిన దానికి రైతుకు లాభం ఏ విధంగా చేకూరుతుంది అన్నదానికి రైతులకి సూచనలు ఇవ్వడానికి కేబీఆర్ న్యూస్ ఛానల్ ఇచ్చేశారు. ఈయన పంటల సలహాదారుడు ఎన్ఎస్ చక్రధర్ గారు రైతులకి పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి మా స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు రైతులకి ఉపయోగపడే కొన్ని సూచనలు సలహాలు ఇద్దామనుకుంటాను. కానీ ఏంటంటే రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎన్ని చేశారు? నమస్తే అండి, నా పేరు ఎన్ఎస్ చక్రధర్. నేను ఇప్పుడు కేబీఆర్ న్యూస్ ఛానల్ ఇప్పుడు ఆఫీస్లో ఉండడం జరిగింది మా స్టూడియోలో. ఈ రోజు నేను ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఆయిల్ పామ్ రైతులు అందరికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడానికి నేను ఈ కేబీఆర్ న్యూస్ ఛానల్కి రావడం జరిగింది. నేను గత 10 సంవత్సరాల పైగానే ఈ ఆయిల్ పామ్ ఈ కల్టివేషన్ ప్రాసెస్లో నేను మన సొంతంగా ఒక క్రాప్ అడ్వైజర్గా నేను పనిచేస్తున్నాను. మాది జగ్గంపేట, మన కాకినాడ డిస్టిక్. నేను ఎంఎస్సి హార్టికల్చర్ చేసి తర్వాత పీజీడిఎం అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే మన ఫెర్టిలైజరు కంపెనీలు, తర్వాత విత్తన కంపెనీలు, పురుగుమందు కంపెనీలో గత 10 సంవత్సరాల పైనే నేను పనిచేసిన ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఉంది. ముఖ్యంగా ఈ ఏపీ మరియు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఆయిల్ పామ్ మీద రైతులు చాలా ఇష్టంగా దాన్ని కల్టివేట్ చేయడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే అది దాని రిక్వైర్మెంటు ఈరోజు మన భారతదేశంలో దక్షిణ భారతదేశం చూసుకున్నట్లయితే వాతావరణం కూడా దానికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు ఆయిల్ పామ్ సాగు చేయడానికి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా రైతులందరూ కూడా చాలా మనకు సుముఖ చూపుతున్నారు. అయితే ఇది ఆర్టిఫిషియల్ కల్టివేషన్ అంటే మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, థైలాండ్ కానీ లేదా కోస్టారికా ఏరియాల్లో దీనికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. అక్కడ సరైన ఫెర్టిలైజర్ కానీ మనం చేయకపోయినా సరే మంచి దిగుబడులు వస్తున్నాయి. అయితే ఇండియాలో మనం ఆర్టిఫిషియల్గా దీనికి ఎక్కువ మొత్తంలో వాటర్ పెట్టి ఎక్కువ మొత్తంలో ఎరువులను ఇచ్చి మనం కల్టివేట్ చేస్తున్నాం. కాబట్టి దీనికి ఇంకా దీని యొక్క దిగుబడి ఇంకా పెరిగే విధంగా నేను కొన్ని రకాల ఫార్మేట్స్ని మన ఫెర్టిగేషన్ విధానాన్ని ఆయిల్ పామ్లో కొత్తగా కనుగొనడం జరిగింది. ఈ ఆయిల్ పామ్లో రైతులకి పంట దిగుబడి ఎక్కువగా వచ్చే విధంగా రైతులకి ఏ సలహా ఇస్తారు? ఇప్పుడు వరకు కూడా ఆయిల్ పామ్ రైతులు అందరూ కూడా పాతకాలం పద్ధతిలో సంవత్సరానికి 3 సార్లు ఎరువులు వేస్తున్నారు, ఈ సూపర్ కానీ, అమ్మోనియా కానీ, పొటాష్ కానీ. అయితే నేను కనిపెట్టిన విధానంలో నేను కొత్తగా ఈ ఆయిల్ పామ్కి సంబంధించి ఒక కొత్త నూతన ఫెర్టిగేషన్ విధానాన్ని నేను రూపొందించడం జరిగింది. ఈ విధానంలో ప్రతి ఎకరానికి కూడా మన రెగ్యులర్గా వచ్చే దానికన్నా 4 నుంచి 5 టన్నులు ఎకరానికి పెరిగే విధానం ఈ విధానంలో ఉంది. దీని ట్రయల్ రన్ ఆల్రెడీ వేసాం. సంవత్సరం నుంచి కూడా మన రైతులందరూ వాడి మిగతా దానికి పోలితే ఇది ఎకరానికి 4 నుంచి 5 టన్నులు దిగుబడి అధికంగా వచ్చింది. ఆ డేటా ఫార్మర్ డేటా అంతా నా దగ్గర ఉంది. ఈ విధానంలో వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ మనం ప్రతి చెట్టు కూడా 2 నుంచి 3 లీటర్లు మన చెట్టు మొదల్లో మనం పోయాలి. అలా పోసినప్పుడు దానికి పూర్తి మొత్తం పోషకాలన్నీ కూడా మొక్కకు అంది తద్వారా అధిక దిగుబడి అనేది ఎకరానికి 4 నుంచి 5 టన్నులు పెరిగింది. అది సార్ విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రైతులు చాలా మంది వరి సాగు చేస్తున్నారు, కొంతమంది ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు వరి చేసి పొలాల్లో ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చా? అది ఏ విధంగా చేసుకోవచ్చు? ఇప్పుడు వరకు కూడా ఆయిల్ పామ్ అంటే కేవలం మెట్ట ప్రాంతాలకు మాత్రమే ఇది సాధ్యం అని చెప్పేసి రైతులందరూ కూడా ఒక అపోహ ఉంది. ఈ అపోహ తప్పండిది. ఆయిల్ పామ్ని వరి పండించే చేలో కూడా పండించవచ్చు. మెట్ట సాగులో ఎంతైతే దిగుబడి వస్తుందో దానికన్నా ఎక్కువ దిగుబడి కూడా మనం ఈ వరి చేలో ఆయిల్ పామ్ని సాగు చేసి ఇంకా ఎక్కువ దిగుబడి మనం సాధించవచ్చు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని నేను సొంతంగా నా రీసెర్చ్ ద్వారా నేను తయారు చేయడం జరిగింది. కాబట్టి వరి పండించే చేలో కూడా ఆయిల్ పామ్ను పండించే రైతులు ఎవరన్నా ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి.
మీ వరిచేలో ఆయిల్ పామ్ కూడా మనం సాగు చేసే విధానం నా దగ్గర ఉంది. రైతులు ఒక ఎకరా సాగు చేస్తారు అనుకోండి ఆయిల్ పామ్ది, సార్ పెట్టుబడి ఎంత అవుద్ది, వాళ్ళకి ఎంత ఇప్పటి వరకు కూడా ఆయిల్ పామ్ సాగులో పాతకాలం పద్ధతిలో ఎరువులు వేసుకున్నట్లయితే మనకి ఖర్చు ఒక ఎకరానికి గాను ఇప్పుడున్న ప్రస్తుతం రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దాని మూలంగా ప్రతి ఎకరానికి కూడా పాతకాలం మన పద్ధతిలో మన ఎరువులు వేస్తే 15,000 నుంచి 20,000 అవుతుంది పాతకాలంలో. అదే నా ఫెర్టిగేషన్ సిస్టంలో నేను చెప్పినట్టు వాటర్ సాల్యుబుల్ ప్రతి నెల కూడా మనం ఇచ్చుకున్నట్లయితే ఎకరానికి గరిష్టంగా 8,000 రూపాయలతో మనం బ్రహ్మాండం దిగుబడి 4-5 టన్నులు ఎక్స్ట్రా దిగుబడి మనం సాధించే అవకాశం పుష్కలంగా. వరి సాగు చేసే రైతులు ఏమన్నామండి, ఆయిల్ పామ్ చేసే రైతులు ఏమన్నామండి. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఆయిల్ పామ్ని ఖచ్చితంగా మనం సాగు చేయాలి. ఎందుకంటే ఆయిల్ పామ్ని మనం ఇతర దేశాల నుంచి ఈరోజు దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా రిక్వైర్మెంట్ చాలా ఉంది ఇంకా. కాబట్టి ఆయిల్ పామ్ని ఎంత సాగు చేసినా సరే ఇంకా మనకి ఆ రిక్వైర్మెంట్ అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి రైతు కూడా అవకాశం ఉంటే ఆయిల్ పామ్ని సాగు చేయండి. తద్వారా ఎకరానికి మనకి ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ ఇన్కమ్, ప్రతి నెల కూడా మనకి ఆదాయం వచ్చే ఆదాయ వనరు ఇది. కాబట్టి ఆయిల్ పామ్ సాగులో రైతు పరిపుష్టిగా మంచి లాభాలు పొందే అవకాశం చాలా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.